రేవంత్ పటేలా నువ్వు నా ఏంటిక కూడా వీకలేవు, మా ఏంటికి అయితే అసలుకే వీకలేవు అని అంటుండు. ఓలాయన కేటీ రామారావు అంటుండు. కేసీఆర్ వెంటక కూడా వీకలేవు రేవంత్ రెడ్డి. ఆయన ఓ చిల్లర ముఖ్యమంత్రి, మంత్రులకు సహకరించే అధికారం లేనోడు. దృష్టి మళ్లించేందుకే విచారణ పేరిట కుట్రలు చేస్తున్నట. అలా మంచోడే కానీ ఈ రేవంత్ రెడ్డికి చేతగాక ఈ చేపిస్తున్న కుట్రలు అని అంటుండు. నాకు తెలియక అడతా చిన్న ముచ్చట, తప్పు ఒప్పో కామెంట్ రూపకంగా చెప్పురు మీరే. వీళ్ళని ఆయన నిన్న పిలిపిస్తే పోతప్పుడు మంచిగా ఎల్లిండు చూడురా ఎదురులేని వీరుడు అన్నట్టు మంచిగా చేతికి దట్టి కట్టిండు. అదే సవార్లు ఎత్తుకుంటూ పోతున్నట్టు దట్టి కట్టిండు. చుట్టుపక్కల అంత జనాలు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీలు ఉన్నారు, తాజాలు ఉన్నారు, పార్టీ వాళ్ళు ఉన్నారు. అందరి ముందర ఇక పోతున్నాయని పోయినాక విచారణ చేసేటప్పుడు ఎంత ఉన్నా కానీ అడుగుతారు కదా, ఏమైనా మరి ఇక కాళేశ్వరం ముచ్చట పాడైపోను, 1,00,000 కోట్లు కొనవే ఆ నీళ్ళలో పోయి సస్తివి, దాని ముచ్చట చెప్పు సార్ అని అడుగుతాడున్న అధికారులు. వీళ్ళు అయ్యి అంటాడు, నేను మందిలో చెప్తా అనే ముచ్చట, నేను మందిలో చెప్పా ఒంటరిగా చెప్తా, మందిలో చెప్తా ఒంటరిగా చెప్తాందుకు అదేమన్నా 100 రూపాయల ముచ్చట, 50 రూపాయల ముచ్చట, లేకపోతే 1,00,000 రూపాయల ముచ్చట, 1,00,000 కోట్ల రూపాయల ముచ్చట. అది నువ్వు ఒంటరిగా చెప్పినా 100 మందిలో చెప్పినా కానీ అది బయటికి రావాల్సిందే లెక్క. గట్టిగా మాట్లాడుతుంటాడు. నాకు సరిదయింది జర దూరం ఉంటాయి అంటే నీ మూతి పెట్టి ముక్కు పెట్టి చెప్తానికి వచ్చిన అరాలు. ఒక టేబుల్ వేసుకుంటారు, ఆయన దగ్గర మైక్ ఉంటుంది, ఈయన దగ్గర మైక్ ఉంటుంది, ఆయన దగ్గర కెమెరా ఉంటుంది, ఈయన దగ్గర కెమెరా ఉంటుంది. చెప్పు మొదవారి ఎట్టట చేసినా ఏం కథ నీడు అడుగుతుంటే లేదు అని గట్ట చేసినా గడం చేద్దామంటే గిట్ట అయింది అని చెప్పాలి. వాస్తవానికి గాయంత ముచ్చట చెప్పమంటే నాకు సరిదయింది, మా ఇంట్లోకి వెళ్తాప్పుడు తెలియదు సరిదైన సంగతి. ఇంకా నాలో గడువు పెట్టకపోయినవే మరి. నేను ముఖ్యమంత్రిని అయితే గతంలో 10 ఏళ్ళు వెళ్ళిన అప్పుడే సరిదైన పట్టుకపోతారా? అంత పానమంతా బాగున్నాక వస్తా న్యాయాలనే చెప్పిపోయినా మరి. ఏషం కాడికి పోయినాక నాకు ఆయమని ఏషం రాదు, రాజేషగాడు వస్తారు మధ్యలో కానీ ఫలాన్ని పెట్టినట్టు నువ్వు ప్రశ్నలు అడిగే ముందర నాకు సరిదైందని ఎటపాడైతే చెప్పు. అవినీతి జరిగిందని నీ మీద ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ ముందుగా ఏం చెప్పిండు, కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అంటేనే కాళేశ్వరం అని చెప్పిండు. అంతే కదా. గట్నే అనుకోని అధికారులు ఏం చేసినారంటే అరే కాళేశ్వరం గురించి తెలవాలంటే కేసీఆర్కి ఏర్కుంటుంది కదా, మరి కేసీఆర్ పిలిపించి అడతామా ఏమేమి అవినీతి జరిగిందనుకో వాళ్ళు పిలిపించారు. ఆయన దానికి ఈ రామారావు చెప్తాడు, తారక రాముడు ఏమంటాడు, మా అయ్య మీద ఈగ వాలినా కానీ ఈగని చంపుతా, ఏంటిక కూడా వీకలేరు, నా లొట్ట పీసుల కేసు, మా అయ్యకు అవమానం జరిగితే తెలంగాణ మొత్తం అవమానం జరిగినట్టే, మా అయ్య ఇజ్జత్ పోతే తెలంగాణ మొత్తం ఇజ్జత్ పోయినట్టే, మరి మేయక ఆస్తులు పెడితే తెలంగాణ మొత్తం ఆస్తులు పెరిగినట్టు అని ఏనాడన్న అన్నావు రాముడు అన్నవా? అట్లా తెలంగాణ సొమ్ముని సగలం దోసుకొని తిన్నారు మీరు. ఇది జనాలు అనే ముచ్చట. మరి మీ ఒక్కింటికి ఆస్తులు పెరిగితే మరి తెలంగాణ మొత్తం ఆస్తులు పెరిగినాయిగా అని ఏంటని అన్నరా? మీకు అవమానం జరిగినంత మాత్రాన అందరికి అవమానం అన్నారు. అవమానం జరిగినంత మాత్రం ఉత్తగేందుకు అవమానిస్తారు చెప్పు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోని ఎంక్వైరీ చేయాలంటే ఎంతో కొంత ఆధారాలు లేని ఎంక్వైరీ చేస్తుండొస్తున్న ప్రజలారా, ఆల్తుపాల్తు కాదు మీద చేస్తారా? అన్ని రకాలుగా ఎంతో కొంత వాళ్ళకు బలం ఉంటేనే గిట్లా అయిందంట చెప్పుతా. ఆయనతో కూడా ఏం చెప్పారంటే మీ అయ్య మెదడు మొత్తం రంగరించి రోడ్లేసి రుద్దంగా ఒక ఐడియా వస్తే ఆ ఐడియా పేరే కాళేశ్వరం. ఈ కాళేశ్వరం కల్ప తరువు లెక్క ఉండాలి, ఎప్పటికీ బతుకుతెరువు ఉంటుంది అని గట్టించినవని అంటిది. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందల్లా. అవునా కాదా? ఇప్పుడు ఇవాళ పేపర్కే ఇచ్చారు కదా, 100 కోట్ల రూపాయలు ఆడోడు నూనె శశిధరో బిసిధరో ఉండే కదా పేరు, 100 కోట్ల రూపాయలు అవినీతి చేసిండట. సిగ్గున్నదే మీకేమన్నా జరనన్నా? మీ చిన్నోడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరే ఏదంట అంటే దగ్గర 100 కోట్ల రూపాయలు ఉంటే మరి ఏఈలు బీఈలు డీఈలు అంతకంటే పెద్ద ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ కాంట్రాక్టర్లు కానీ లేకపోతే పని అప్పచెప్పినోడు కానీ మరి వీళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదించాలి? మరి అవినీతి జరగలేదంటే లజ్జ తప్పిన ముచ్చట చెప్తారు కదా. అవినీతి జరగకుంటే మరి గీడట దొరికిండు, ఇవాళ గీడట దొరికిండు. నేను తీర ప్రశ్నలు అడిగేసరికల్లా నాకు జ్వరం వచ్చిందని అంటావు. జ్వరం ఇవాళకు వచ్చిందా జ్వరం నీకు? మరి నీ వెనకంగా ఉన్న అందరు కలిసి నేను సాగదూతురు కదా కొత్త పెన్ పిల్లగా ఇంట తోలినట్టు, మరి అప్పుడు తెలియదు. మరి వాళ్ళకి రాకుండా వస్తున్నా, సర్ది జలుబు అనేది వాళ్ళకి అనుకోకుండా వస్తున్నా. ఇది ఏమైనా కానీ టైంపాస్ ముచ్చట తప్పితే ఏమీ లేదు. రేవంత్ రెడ్డికి ఏమాత్రం సీఎం నెత్తురు ఉన్నా కానీ ఈ కేసుని అసలు ఇచ్చిపెట్టదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద తీసుకున్న ఎవడైతే ఉన్నాడో ప్రతి ఒక్క రూపాయి వెనక గుంజుకొచ్చి గవర్నమెంట్లు వేయాలి.
గట్లయితే నిజమైన ముఖ్యమంత్రి మనగాని ముఖ్యమంత్రి మగ ముఖ్యమంత్రి అనుకుంటారు, లేకపోతే రోగు తప్పిన ముఖ్యమంత్రి అనుకుంటారు. మీరు వాళ్ళ సొంత ఆస్తులు గుంజమని చెప్తలేము మేము మా ఛానల్ తరపున. ప్రజల సొమ్ముని అవినీతిగా అక్రమంగా సంపాదనని వెనక గుంజుకొని వాళ్ళని కొనిపోయి తిహార్ జైలు వేసే ఉపాయం చేయాలి. గది లెక్క. ఈయన పేరు మీద ఏమనంటే నాది కార్ రేసుల పంచాయతీ ఎల్ల పెడతారు. మరి ఏమో ఎల్ల పెట్టకూడి ఏం చేస్తారే? ఇప్పుడు మీరు చేసిపోయినాయి కాసోండి ముచ్చట్లు 10 సంవత్సరాలు వెళ్తిరి. ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ పోతుందిలే, ఇప్పుడు 15వ సంవత్సరం కూడా మాదే ముచ్చట, 3వ సారి మేమే గెలుస్తాం అనుకొని ఇష్టం వచ్చినట్టు చేసిరి. జనాలేమో గుద్దిసి పెడితే మొత్తం 7 కాడికి బాక్స్ బద్దలైపోయింది, పోయి మీ ఇళ్ళలో పడుతుంది. ఈసారి 3వ సారి గెలిస్తే ఇంకా ఎన్ని కోట్లు అవునో, ఎంతమంది పేదోళ్ళ భూములు పోవునో అదొక లెక్క ఉండు. కానీ ఇక ఆ పేదోళ్ళ అదృష్టానికి కొద్దిగా మీరు ఇంట్లో కూర్చురు. కానీ నిజంగా కూడా అవినీతి జరగకుంటే, ₹1 అవినీతి జరగలేదని మీరే అంటారు కదా, అవినీతి జరగకూడి చెప్పరా? అది అడిగినాడికి సమాధానాలు అంటే అదేంది అధికారులకు ఎరక, ఎమ్మెల్యేలకు ఎరక, మినిస్టర్లకు ఎరక, మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. ఎవరినన్నా కూర్చొని మాట్లాడించినంత సమయం ఇవ్వచ్చు ఆయలేనా? ఈయన దొరం ముందర ఎవడన్నా మోపిల్లగాని మాట్లాడండి అయాల. ఎవరు అప్పినా ఇటు వచ్చిరంటే ఏం లేదు అయ్యా పని అయితే వస్తుంది కానీ సాదా వెళ్ళిపోయి మీ అంతలో మీరు మా అంతలో మేము ఉంటాం చూసుకొని పోరాయంటే పత్తలే కూడా వచ్చిన మినిస్టర్లు ఉన్నోళ్ళే తప్పితే అట్టెట్టుంటుంది సార్, మా పని మాకు కావాలి, మా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయరని అడిగిన మినిస్టర్ ఎవడన్నా ఉండొచ్చునా? ఇవ్వలేరు. ప్రజలారా, నేను చెప్పిన ముచ్చట అబద్ధం ఉంటే కామెంట్ రూపకంగా చెప్పురి. కేసీఆర్ ఫ్యామిలీని నిజంగా కూడా వీళ్ళ ఆస్తులు మొత్తం వెనక గుంజుకుంటూ వస్తే తెలంగాణకు అప్పు అనేది చాలా తక్కువ అవుతుండొచ్చు. మామూలు విషయమా? చిన్నోడ 100 కోట్లు అంటే వీళ్ళు ఎన్ని కోట్లు వీళ్ళు ఎన్ని కోట్లు సంపాదించుడు, మెగా కృష్ణ ఎన్ని కోట్లు సంపాదించుడు, హరీష్ రావుకి అయితే జర్ననే లేదు పాడైపోను. మొన్న ఇంత పెద్ద నేతలు చెప్తుండు.